నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో అల్కగా మాట్లాడుకుంటూ ఏమైతే గాంధీ బొమ్మకి ఎంత రూపాయలు ఎంత అవుతుంది 70 కోట్లు అవుతుంది మహా అంటే 200 కోట్లు అవుతుంది అంటారు. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, 70 కోట్లు 200 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. అట్లాంటప్పుడు 70 కోట్లు 200 కోట్లకు ఎంత అంతరం ఉంది? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని పనులు చేయొచ్చు? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియొచ్చు? ఎంతమంది పేదలకు షెల్టర్ ఇవ్వచ్చు? అవి పట్టించుకోకుండా మీరు 70 కోట్లు 200 కోట్లు అయితే అని అల్కగా మాట్లాడుతారు. ఓకే, 6 నెలలలో మీకు జ్ఞానోదయం అంది గాంధీ బొమ్మ పెట్టాలని మీరు అనుకున్నారు అనుకుందాం. 6 నెలల కింద ఉన్నదానికి ఇప్పుడున్న దానికి 1400 కోట్లు పెరుగుతుంది కదా. మీరన్న లెక్క ప్రకారమే గాంధీ బొమ్మకు 200 కోట్లు అవుతుంది అనుకుందాం. మరి మిగతా 1200 కోట్ల పరిస్థితి ఏంటి? ఎక్కడ పెరిగింది? ఎందుకు పెరిగింది? ఈ విషయాలు దయచేసి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏ పాలనలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా పారదర్శకత అనేటటువంటిది ఉన్నప్పుడే ప్రజలకు ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళని పిలిచిండ్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి మూసి పక్కనున్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు. నిజంగా చేసి ఉంటే చెప్పండి. మరి ఎందుకు ప్రజలను పిలవలేదు? ఎందుకు 3000 ఎకరాల ల్యాండ్ మీరు సేకరిస్తాం మూసీ నది డెవలప్మెంట్ కోసం అని చెప్పిండ్రు. మరి ఆ 3000 ఎకరాల ల్యాండ్ పోతున్న వాళ్ళని ఒక్కరినన్నా పిలిచిండ్రా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? చెప్పడమేమో మూసీ మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు. కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకోలో ఇంకో మాట చెప్పాలి. కానీ నిన్న జరిగింది ఏంది? మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు. అట్లా మొత్తం ఆయననే ఏకపాత్రాభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు మనకి, ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొడుతున్నాం, సడన్ గా రూల్ మారింది, దాని మీద మాత్రం ఆలోచన